వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు తెలంగాణ బొగ్గు కార్మికుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. ఇప్పటికి దాదాపుగా 19 నెలలు అవుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. మరి అవన్నీ నెరవేరినట్లన్నా? సింగరేణి ఎన్నికల సందర్భం అయితేంది, లేదా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనైతేంది, చివరిగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అయితే అనేక మంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రితో సహా సింగరేణి ప్రాంతానికి వచ్చి కార్మిక వర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రైవేటీకరణను రద్దు చేస్తామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ పెంచుదామని, ప్రతి ఒక్కరికి 250 గజాల ఇల్లు ఇస్తామని, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, ఈ విధంగా అనేక హామీలను కల్పించడంతో పాటుగా మహిళా సోదరీమణులకు గౌరవప్రదమైనటువంటి సర్ఫేస్లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. చివరికి పెర్క్స్కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ను కూడా తిరిగి చెల్లిస్తామన్నారు, దాన్ని కూడా చెల్లించుకోలేదు. ఎక్కడ కూడా ఈరోజు సింగరేణిలో హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే పూర్తికి వ్యతిరేకతతో కాంగ్రెస్ పట్ల అయితేంది, ఐఎన్టీస్ పట్ల అయితేంది, సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. దీంతో పాటుగా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో 10 హామీలు ఇస్తే 8 హామీలను సంపూర్ణంగా అమలు చేస్తూ, రెండిట్లలో ఒకటి కొత్త గనులకు సంబంధించింది మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే క్యాప్టివ్ మైనింగ్లో వేలం అనేటువంటి దాంట్లో దాన్ని ఇప్పించలేకపోయాడు. ఎక్స్టెన్షన్ మనకున్నటువంటిది ఇప్పేయడం జరిగింది. ఇక చివరిది ఏదైతే 10వది ఉన్నదో మారుపేర్లకు సంబంధించినటువంటి దాంట్లో 15,000 ఉద్యోగాలలో ఒక 300-400 మందికి మాత్రమే ఇబ్బంది కలిగింది. దాన్ని కూడా పార్షియల్గా అమలు చేశారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ ఇంత గొప్పగా వరాలు ఇచ్చినటువంటి ఆయనను మనం సింగరేణులు ప్రాంతంలో గెలిపించుకోలేకపోయినామనేటువంటిది బాధ వ్యక్తం చేస్తూ ఉన్నది. దీంతో పాటుగా యువత ఎవరి వలన అయితేంది, ఎవరి విధానాల వల్ల అయితేంది, దేశంలో కానీ కోల్ ఇండియాలో కానీ ఎక్కడా లేనటువంటి ఈ యొక్క డిపెండెంట్లను తీసుకొచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మా దేవుణ్ణి మేము ఆ పార్టీని ఓడిపించుకోగలిగినాం ఎందుకు అనేటువంటిది మదన పడుతూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా సరే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పని భారం ఎట్లా ఉంటుంది సార్? కార్మికులకు పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? మరి వేతనం ఏ విధంగా ఉంటుంది? అట్లా వేతనాలకు సంబంధించినట్లయితే చూసినట్లయితే వేజ్ బోర్డులో నిర్ణయం ప్రకారంగా ఉంటుంది. గత ఇతర కార్మిక వర్గంతో చూసినప్పుడు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కేసీఆర్ గారి హయాంలో ఇప్పుడు 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ తగ్గించడం వల్ల 1000 రూపాయలు ఒక్కొక్క కార్మికునికి లబ్ధి చెందింది. ఏసీ సౌకర్యం కల్పించగా ప్రతి నెల 1000 రూపాయలకు ఎక్కువగా లబ్ధి చేకూరింది. ఈరోజు తల్లిదండ్రులకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడం వల్ల ఒక్కొక్క కుటుంబంలో లక్షలాది రూపాయలు మీకు సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే MBA చదివినటువంటి IIT, IIM చదివినటువంటి పిల్లలకు ఫీజును రీయింబర్స్మెంట్ ఇచ్చింది. ఎవరైతే 10 లక్షల రూపాయల కోసము ఇల్లు కోసం రుణం తీసుకున్నారో వాళ్ళకు 10 లక్షల వడ్డీని 50,099 రూపాయలను తిరిగి ఇచ్చడం జరిగింది. ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలు అనేటి కేసీఆర్ గారి హయాంలోనే పక్కన ఉన్నటువంటి కోల్ ఇండియాలో లేనటువంటి హామీలు ఒక్క సింగరేణిలోనే జరిగినాయి. అందుకే కేసీఆర్ గారు గతంలో చెప్పారు, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగికి ఇతర ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ జీతాన్ని ఇప్పిస్తా అన్నటువంటిది ఆచరణలో సాధ్యమైంది. దాన్ని చూపించినట్టు నేను నా వరకు చూసినట్లయితే ఈరోజు నేను 5,000 రూపాయలు ప్రతి నెల అదనంగా ఈరోజు కేసీఆర్ గారి యొక్క వరాల వల్లనే నేను లబ్ధి పొందుతున్నా. ఇది వేరే కార్మికునికి లేదు, కోల్ ఇండియాలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలో పనిచేసేటువంటి కూడా లేదు. కాబట్టి ఈరోజు సింగరేణిలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికి కూడా ఇది కేసీఆర్ గారి దయ వల్ల వచ్చింది అనేటువంటి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడే వరకు 18% లాభాల వాటా ఉన్నదాన్ని ఈరోజు 32% వరకు మొన్న ఎన్నికలు జరిగేటువంటి వరకు ఓ రోజు ఇప్పుడు 1% పెంచినప్పటికి కూడా కేసీఆర్ గారి హయాంలోనే ఒక కార్మికుడు సగటుగా తీసుకునేటువంటి 6 నెలల జీతాన్ని ఒక్క లాభాల వాటా రూపంలోనే ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి. మొన్న పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి అందులో 16%, 33% ఇస్తామని చెప్పి 16%
50% మాత్రమే ఇచ్చినటువంటి, సగం మాత్రమే ఇచ్చినటువంటిది కోతబెట్టి కార్మికుని యొక్క కడుపు కోసి ఈరోజు లక్షలాది రూపాయలు నష్టం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇప్పుడు లాభాల వాటా విషయంలో కూడా కార్మిక వర్గం అంతా కూడా సిద్ధమైంది. మీరు ఒకవేళ నిజమైనటువంటి లాభాల వాటాలో మా లాభాల వాటాను పెంచి పంచకపోతే ఖబర్దార్ బిడ్డ, సింగరేణి కార్మిక వర్గం నిన్ను తప్పకుండా ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఓడించి నీకు బుద్ధి చెప్తామనేటువంటి తెలియజేస్తుంది. అందుకే కేసీఆర్ గారి హయాంలోనే ఒక సింగరేణి కార్మిక వర్గానికి ఒక స్వర్ణయుగం లాంటిది అనేటువంటి చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో గత సీఎం ఉన్నప్పుడు మాత్రం సింగరేణి భాగవతులు అన్ని చూసిన వాడు. ఆయన అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో ఇచ్చిన 8 హామీలు నెరవేర్చడం అనేది జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది, సింగరేణి కార్మికుల ఉసురు పోసుకుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రావుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.